15 రోజుల్లోనే కోటీశ్వరుడు గ్యారంటీ ఛాలెంజ్. ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలకు నమస్కారం. సో ప్రారంభిద్దాం. ముందుగా 15 రోజుల్లో మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా, లేదా 30 రోజుల్లోనే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా? ఓపెన్ ఛాలెంజ్. 10కి 10, 30కి 30, 20కి 20, నారాయణకే సాధ్యం, చైతన్యకే సాధ్యం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినట్టు ఈ మధ్య కొంతమంది పకోడీ మాస్టర్స్ అంటాను వీళ్ళని, ఎందుకంటే వాళ్ళు మాస్టర్లు కాదు. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, మిమ్మల్ని 30 రోజుల్లోనే కోటీశ్వరుని చేస్తా, ఓపెన్ ఛాలెంజ్, నేను ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేసేస్తాను, లేదంటే నా పేరు మార్చుకుంటాను, ఇలాంటివి టెక్నిక్స్ ఉపయోగించుకొని ప్రజలని మెంటల్ వాళ్ళ కింద తయారు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే, అలాంటి వాటిని చూసి నమ్మద్దు అని చెప్పడం కోసమే నేను ఈ యొక్క కాన్సెప్ట్ చేయడం జరిగింది. అంటే అలాగని చెప్పి వాళ్ళు ఏదో రాంగ్ అని కాదు, వాళ్ళు పూర్తిగా రాంగ్ అని మాత్రం చెప్తున్నాను నేను. ఓకే, సో నౌ కమ్ టు ద పాయింట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది పని చేయాలి అని అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటుంది. మీకు థాట్ ఇమీడియట్లీ వర్కౌట్ కాదు. ఆ థాట్స్ అనేవి వర్కౌట్ అవ్వాలంటే మీకు 750 హెడ్జెస్ ఉండాలి. ఒక థాట్ 750 హెడ్జెస్కి వెళ్ళడానికి సుమారు 5 సంవత్సరాల కాలం పడుతుంది. సుమారు 5 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ 5 సంవత్సరాల కాలం అయిన తర్వాతే ఎవరికైనా వస్తుందన్నమాట. యూ వాంట్ టు బికమ్ అ మాస్టర్ ఇన్ వన్ సబ్జెక్ట్, యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 3 years. ఆర్ మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంచిత కర్మల ప్రభావం ఏమైనా ఉండి మీకు గ్రహాలు ఏమైనా సపోర్ట్ అయ్యి 1,00,000లో 1, 2, 3 మాత్రమే అలాంటి అవకాశాన్ని పొందుతారనమాట. అంటే వాళ్ళు గతంలో ప్రాక్టీస్ చేసి ఆపేసి ఇప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఆ శేషం కలగడం వల్ల వాళ్ళకి విజయం సాధించి ఒక 10 మందికి, మహా అయితే 1,00,000 మందిలో లేకపోతే 1,00,000 మందిలో 10 మందికి అయ్యింది కదా అని చెప్పి పొలవమని చెప్పి అందరికి అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మొత్తానికి మన జీవితంలో ఉన్న హోప్ను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఈరోజు నేను 2015 నుండి టెలివిజన్, ఇతర మాధ్యమాల ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద చైతన్యం చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట. దీని గురించి వివరించడం అన్నది. తర్వాత పుట్టగొడుగుల వల్లే చాలామంది నన్ను కాపీ కొట్టుకొని, నా సబ్జెక్టుని కాపీ కొట్టి మ్యాక్సిమం వచ్చినటువంటి వాళ్ళే దొంగ డిగ్రీస్, ఫేక్ డిగ్రీస్ లైక్ డాక్టరేట్స్ని కలిగి ఏదో ఒక చెత్త పుస్తకాలు 4 తయారు చేసుకొని, లేకపోతే కొంతమంది మీడియా, ఫ్రాడ్ మీడియా ఉన్నాయిలేండి కొన్ని, వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ప్రమోషన్లు ఎక్కువగా చేసుకొని వాళ్ళు బిల్డ్ అయ్యారు. ఓకే, బిల్డ్ అయ్యారు, బాగానే ఉంది, క్లాస్ చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ 30 రోజుల్లో కోటీశ్వరుని చేస్తా, లేదనంటే ఇది చేస్తాను, అది చేస్తాను అన్నటువంటి రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందో అన్నది ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిది, మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే బిజినెస్ చేసుకోండి. కానీ ప్రజలు అనేవాళ్ళు చాలా శక్తివంతులు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క థాట్ ప్రాసెస్ చాలా ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. ఇక్కడ 4 రకాలమైనట్టు ఉంటుంది. ఇన్ఫాంట్, అడల్టరీ అంటే అడల్ట్ పొజిషన్కి రీచ్ అయినటువంటి, అడల్ట్ పొజిషన్కి వచ్చినటువంటి క్యాండిడేట్, ఆ తర్వాత మీడియం ఏజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్, తర్వాత 4th పొజిషన్కి అంటే ఏంటంటే వృద్ధాప్యం, లైక్ మన దాంట్లో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య లేదా వనప్రస్థ వృద్ధాప్యాలు అని చెప్పడం జరిగింది. ఈ స్టేజెస్లోకి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళలాగే థాట్స్ కూడా అంతే, ఈ 4-5 బేసెస్ మీద ఉంటాయి. కొంతమందికి వృద్ధాప్య ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు పూర్వజన్మ కర్మలలో ఆ ఆలోచన ఉండబట్టి వారికి ఈజీగా వస్తుంది. కొంతమందికి యవ్వనం, ఇప్పుడే ఆ థాట్ జనరేట్ అయి ఉంటుంది. ఆ థాట్ పరిపక్వత సాధించడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇలాగ 10 మంది కోటీశ్వరులు అయ్యారు, నువ్వు కూడా ప్రాక్టీస్ చేయి, నువ్వు కూడా అవుతావు అని చెప్పేసి అంటే వాళ్ళ లైఫ్ జర్నీ అది కాదు, వాళ్ళు వేరే లైఫ్ జర్నీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇలాంటి వారు అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల వారి మీద డిప్రెషన్ అధికమై స్ట్రెస్కు లోనైపోయి చాలా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. నాకు కొంతమంది ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చి పర్సనల్గా డిస్కషన్ చేసి, నేను ఈ ప్రాక్టీస్ చేశాను, ఆ ప్రాక్టీస్ చేశాను, నాకు ఏవి రిజల్ట్ ఇవ్వట్లేదు అని అంటే, మీకు బ్యాడ్ టైం నడుస్తూ ఉన్నప్పుడు గుడ్ రిజల్ట్ ఎలా రావడం జరుగుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా గత సంవత్సరం నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు, రిజల్ట్ వచ్చిందా? రాలేదు. దీనికి ఒక యూనిఫామ్ మెథడాలజీని అప్లై చేసుకొని స్లోగా గెటాన్ అయితే ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవ్వచ్చు.
ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవ్వచ్చు. బట్ దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పంచువల్ నియమాన్ని ఫాలో అవ్వాలి, స్టాండర్డ్ మెథడాలజీని అప్లై చేయాలి. యూనివర్సల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సూక్ష్మంలో మోక్షమంలాగా ఉపయోగించుకుంటూ పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ 30 రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తాను, రోజుకి 8 గంటలు కేటాయించండి అని అంటే నిజంగా చేయగలుగుతాము? నిజంగా అంతటి ఆలోచన మనకు పాసిబుల్ అవుతుందా? లేదు. సో శివుడి మీద ప్రేమ లేకుండా శివ పూజ చేస్తే ఏమి లాభం చెప్పండి? అలాగే మనకి ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు కదా అని చెప్పి అనాలోచితమైనటువంటి ప్రయోగాలు చేయకుండా సీనియర్స్, ఎక్స్పర్ట్స్, నిజంగా ఆ సబ్జెక్టు మీద బ్రహ్మాండమైనటువంటి రీసెర్చ్, అనర్గళమైనటువంటి వాగ్దాటి వారు నిజంగా చెప్పగలిగే వారు ఉంటే వాళ్ళు ఒకటే మాట అంటారు, 1 year పడుతుంది, 2 years పడుతుంది. నేను నా స్టూడెంట్లకి 2-3 years చెప్పేవాడిని. ఆ రేంజ్కి మీరు రీచ్ అవ్వాలి అంటే మీకు మినిమం 1 to 1.5 year పడుతుంది అని చెప్పి. సో అటువంటి ప్రాక్టికల్ మెథడాలజీ చెప్పగలిగినటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కానీ 30 రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను, 15 రోజుల్లో మిమ్మల్ని ఎక్కడికో ఎలన్ మాస్క్ని చేసేయమని చెప్పండి. నేను చెప్తున్నాను, ఎలన్ మాస్క్ని చేయి. నువ్వు నిజంగా అంత దమ్మున్నోడైతే నేను వస్తాను నీ దగ్గరికి. ఓకే, నన్ను చేయి చూద్దాం. నేను నీకంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టేవాడిని. నేను చెప్తున్నా, నువ్వు కాదు కదా, నీ జేజనాన్ని వచ్చినా కూడా 15 రోజుల్లో పీకలేరు. బట్ 5 years, 3 years ఇంత లాంగ్ టర్మ్ పెట్టుకోగలిగితే మీ జీవితాలు 100% మారిపోతాయి. ఇప్పుడు నేను చాలా అప్రూపాలు అయిపోయి ఉన్నాను. నా జీవితం నుంచి నేను బయటికి రాగలనా? 1 year, 1.5 year టైం పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. స్ట్రెస్కి గురవ్వద్దు, ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోండి. మీ లైఫ్లో కెరీర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టికాలిటీ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ 1 billion% రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అంతేకాని ఏదో లక్కును ఉపయోగించుకుందామంటే ఒక్కొక్కసారి మనకి గుడ్ టైం అంటే ఏకాదశ మరియు దశమ స్థానంలో శని ఉండడం వల్ల కొద్ది గ్రహ ప్రభావాలు లేకపోతే మహర్దశలు కొద్దిగా అనుకూలంగా జరిగినప్పుడు పూర్వజన్మ కర్మానుసారం టెంపరవరీగా డెవలప్ అవ్వచ్చు, కానీ పర్మనెంట్ తర్వాత మళ్ళీ లాస్ అవుతుంది. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, లక్లో ఫ్లూక్లో కొట్టినటువంటి సంపద మరలా ఫాల్ డౌన్ క్రియేట్ అవుతుంది. స్ట్రాటజీ అండ్ క్రియేటివిటీతో పుట్టుకొని వచ్చినటువంటి సంపద స్టేబుల్గా ఉంటుంది, మరలా జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోయినా కూడా మరలా దాన్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఇదొక ఎన్లైటన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఎవరిని విమర్శించాలనో లేకపోతే వారి పంద రాంగ్ అని చెప్పాలనో ఒక ఉద్దేశంతో కాదు. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. డబ్బు సంపాదించడం అన్నది ఆల్మోస్ట్ ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ యొక్క వర్క్ నేచర్. దాంట్లో మనీ సంపాదించాలి అని అంటే మనీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. బట్ షార్ట్ టర్మ్లో మనీ ఎర్న్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇబ్బందులు కొని తెచ్చుకోమాకండి. థ్యాంక్ యూ. అర్థమైందా? సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీ అన్నది చాలా శక్తివంతమైనది. దానికి మీరు 1 year టైము, అట్లీస్ట్ 1.5 year టైం పెట్టుకొని మీరు కోటీశ్వరులు అవ్వాలి అని అనుకుంటే నిజంగా మీరు సాధించగలుగుతారు. అంతేకాని 15 రోజుల్లోనే కోటీశ్వరులు అయిపోవచ్చు, 1 రోజుల్లోనే కోటీశ్వరులు అయిపోతారు, ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఫెయిల్యూర్ లభించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.